జగన్మోహన్ రెడ్డి గారు మందు ఎప్పుడైతే ఈ బెవరేజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ అనే దాంట్లో ఇది ఎప్పుడైతే ఈ మందు తాగి ఈ మందు షాపులన్నీ గవర్నమెంట్ పరం చేసిన తర్వాత 12,000 మందిని అవుట్ సోర్సింగ్గా తీసుకున్నారనమాట. దీంట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని రద్దు చేసేసాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి వాళ్ళు అని చంద్రబాబు నాయుడు ఉద్దేశం అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల బెల్ట్ షాపులు రద్దు చేసి ఎక్కడ విలేజ్లో మందు లేకుండా చేసి ఎక్కువ రేటు పెంచి ఏదో మండలాల్లో లేదా డిస్టిక్లో పెట్టేటట్లు చేశాడు. అది ఇప్పుడు ఉండదనమాట. అది రద్దు అయిపోయింది. ఇప్పుడు ఈ 12,000 మంది చంద్రబాబు నాయుడికే ఓటేశారనమాట మొన్న. ఆయన ఇప్పుడు ఓటేసిన పాపానికి ఏమో తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఈ 12,000 మంది పొట్టగొట్టాడు. చంద్రబాబు నాయుడు ఈ 12,000 మందికి పొట్టగొట్టాడు. ఇప్పుడు ఈ బెవరేజ్ కార్పొరేషన్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ వాళ్ళు దీన్ని ఎప్పుడైతే బెవరేజ్ కార్పొరేషన్ రద్దు చేశారో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వీళ్ళు రోడ్డును పడేసరికి ఇప్పుడు లేఖ రాశారు చంద్రబాబు నాయుడికి. ఈ 12,000 మంది పోలీసులు మేము రోడ్డును పడతాము అంటూ కూటమి ప్రభుత్వానికి లేఖ రాశారనమాట. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. వీళ్ళు ఇప్పుడు ఈ లేఖ విడుదల చేశారనమాట. ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్కి రాయలటి ఆయా గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో సూపర్వైజర్లు సేల్స్ మేనేజర్లుగా పనిచేయటకు దరఖాస్తు కోరినది. అప్పటి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిగ్రీ చదువుతున్న యువకులు జాయిన్ అయినారు. సుమారు 12,000 మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నారు. ఇప్పటికి 5 ఏళ్ళు పూర్తయినది. గత ప్రభుత్వం మాకందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాత్రింబవళ్లు కష్టపడి నీతి నిజాయితీగా పనిచేశాము. ప్రభుత్వ మన్ననలు పొందాము. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా కలిసి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. గౌరవనీయులు తమరు ముఖ్యమంత్రిగా ఈ నెల 12 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో వివిధ పత్రికల మద్యం షాపులను ఎత్తేసి పాత ప్రైవేటీకరణ వైపుగా చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల వారి కుటుంబ నీకులను రోడ్డులు పడతారు. కావున తమరు దయ ఉంచి మద్యంపై మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సూపర్వైజర్లు సేల్స్ మ్యాన్లు ఇతర ప్రభుత్వ విభాగంలో అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించి ఉద్యోగ భద్రత కల్పిస్తారని వారి కుటుంబాలను ఆదుకుంటారని కోరుతున్నాము అంటూ తాడిపాక మధు అధ్యక్షులు వీళ్ళు అంతా సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీళ్ళని నియమిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీకేస్తున్నాడు అంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.